హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన క్రిక్ న్యూస్. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ విజయం. పాయింట్స్ టేబుల్‌లో లాస్ట్‌లో ఉన్న డీసీ ఈ సీజన్‌లో తమ రెండో విజయాన్ని దక్కించుకుంది. ఇక ఎల్ఎస్‌జీకి బడోని ఇచ్చిన మిరాకిలస్ కమ్‌బ్యాక్‌ని డీసీ ఎదురుదాడి చేసి మరీ ఓడించింది. టోటల్స్‌ని డిఫెండ్ చేయడంలో ఎల్ఎస్‌జీకి ఉన్న విన్నింగ్ స్ట్రీక్‌ని డీసీ బ్రేక్ చేసింది. బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్ల ఓడిన లక్నో సూపర్ జైంట్స్. టీమ్‌లోకి రావడంతోటే ఢిల్లీకి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన కుల్దీప్ యాదవ్. ఇలాంటి పూర్తి విశేషాలతో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఎల్ఎస్సీ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ లక్నోలో జరిగింది. టాస్ గెలిచిన రాహుల్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఎల్ఎస్సీ స్కోర్స్‌ని బాగా డిఫెండ్ చేస్తుంది కనుక రాహుల్‌కి ఇది ఈజీ డెసిషనే. అదే కాన్ఫిడెన్స్‌తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఎల్ఎస్సీ ఓపెనర్స్ డీకాక్ మరియు రాహుల్ అగ్రెసివ్‌గా స్టార్ట్ చేశారు. రాహుల్ ఈ సీజన్‌లో ఫస్ట్ టైం ఫుల్ అగ్రెసివ్‌గా ఆడాడు. ఓపెనర్స్ ఇచ్చిన మంచి స్టార్ట్‌ని ఖలీల్ అహ్మద్ బ్రేక్ చేశాడు. షార్ట్ కెమియో ఆడిన డీకాక్‌ని ఔట్ చేసి ఢిల్లీకి ఫస్ట్ వికెట్‌ని అందించాడు. ఎల్ఎస్‌జీకి నంబర్ 3లో బ్యాటింగ్‌కి వచ్చిన పడిక్కల్ ఈ సీజన్‌లో తన పూర్ ఫార్మ్‌ని కంటిన్యూ చేస్తూ ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు. 2 వికెట్లు పడ్డా గానీ రాహుల్ అటాకింగ్ షాట్స్‌తో స్కోర్ బోర్డ్‌ని పరిగెట్టించడంతో ఎల్ఎస్‌జీ పవర్ ప్లేలో 63 పరుగులు చేసింది. అప్పుడు బౌలింగ్‌కి వచ్చిన కుల్దీప్ గేమ్‌ని మలుపు తిప్పాడు. తన మొదటి ఓవర్‌లోనే వరుస బాల్లలో స్టోయినిస్ మరియు డేంజరస్ పూరన్‌లని ఔట్ చేసి ఎల్ఎస్‌జీకి ఝలకిచ్చాడు. అంతటితో ఆగకుండా తన నెక్స్ట్ ఓవర్‌లో కేఎల్ రాహుల్‌ని కూడా ఔట్ చేశాడు. ఇక ఇంపాక్ట్ సబ్‌గా బ్యాటింగ్ వచ్చిన దీపక్ హూడా కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేదు. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. నెక్స్ట్ ఓవర్‌లో ముఖేష్ కుమార్, కృణాల్ పాండ్యాను కూడా ఔట్ చేయడంతో ఎల్ఎస్‌సీ 13 ఓవర్లు పూర్తయ్యేసరికి 94 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. దాంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇంకా ఎల్ఎస్‌జీ 120 కూడా కొట్టడం కష్టమే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇల్ ఇలాంటి టైంలో బడోని టెయిలెండర్ అయిన అర్షద్ ఖాన్ సపోర్ట్‌తో మిరాకిల్స్ క్రియేట్ చేశాడు. ముఖ్యంగా బడోని ఎక్సెప్షనల్ ఇన్నింగ్స్ ఆడి ఎల్ఎస్‌జీకి మంచి ఫైటింగ్ స్కోర్ వచ్చేలా చేశాడు. లాస్ట్ 3 ఓవర్‌లో 39 పరుగులు చేసిన లక్నో 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 167 పరుగులు చేసింది. ఐపీఎల్ హిస్టరీలోనే 100 పరుగుల లోపే 7 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా హైయెస్ట్ టోటల్ స్కోర్ చేసిన జట్టుగా ఎల్ఎస్‌జీ నిలిచింది. బడోని ఈ సీజన్‌లో తన ఫస్ట్ హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకొని నాటౌట్‌గా నిలిస్తే, కుల్దీప్ 3 వికెట్లతో పిక్ ఆఫ్ ద బౌలర్స్‌గా నిలిచాడు. ఇక 168 రన్నుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన డీసీకి స్టార్టింగ్‌లోనే వార్నర్ ఔట్ అవ్వడంతో సెట్ బ్యాక్ ఎదురైంది. కానీ ఐపీఎల్‌లో తన ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ జేక్ ఫ్రేజర్ మెకర్ట్ తన పరుగుల టాలీని 6 కొట్టి మొదలుపెట్టాడు. పవర్ ప్లే లాస్ట్ 2 ఓవర్లలో 30 రన్‌లు కొట్టి పృథ్వీ షా మరియు ఫ్రేజర్ ఎదురుదాడి చేయడంతో డీసీ 6 ఓవర్లు అయ్యేసరికి 62 పరుగులు చేసింది. అప్పుడు బిష్నోయ్ వేసిన ఫస్ట్ ఓవర్‌లో కేవలం ఒక్క రన్నే ఇచ్చి పృథ్వీ షాని ఔట్ చేశాడు. దాంతో నంబర్ 4లో బ్యాటింగ్‌కి వచ్చిన పంత్ ఫ్రేజర్‌తో కలిసి పార్ట్నర్‌షిప్ నెలకొల్పడానికి ట్రై చేశాడు. పవర్ ప్లే తర్వాత 4 ఓవర్లలో కేవలం 13 రన్‌లు మాత్రమే వచ్చాయి. ఇంకా అక్కడి నుంచి పంత్ మరియు ఫ్రేజర్ వీరవిహారం చేశారు. బౌండరీల వర్షం కురిపించారు. ఇదే టైంలో ఐపీఎల్‌లో ఫ్రేజర్ తన ఫస్ట్ 15 సాధించాడు. ఆ వెంటనే వరుస ఓవర్లలో ఫ్రేజర్ మరియు పంత్ ఔట్ అయినా కానీ అప్పటికే డీసీ విన్నింగ్ పొజిషన్‌లో ఉంది. పంత్ 24 బాల్లలో 41 రన్‌లు చేశాడు. ఇక అక్కడి నుంచి హోప్ మరియు స్టబ్స్ ఇంకో వికెట్ పడకుండా డీసీ విజయాన్ని పూర్తి చేశారు. ఆల్మోస్ట్ తమకు మస్ట్ విన్ లాంటి మ్యాచ్‌లో డీసీ చాలా స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. కంఫర్టబుల్ విక్టరీని సాధించింది. మొత్తం మీద ఎల్ఎస్సీ 160+ రన్స్‌ని డిఫెండ్ చేయడంలో 13 మ్యాచ్‌ల తర్వాత తొలిసారి విఫలమైంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రాహుల్, పూరన్ మరియు స్టోయినిస్ వికెట్లు తీసి ఎల్ఎస్జీని కట్టడి చేసిన కుల్దీప్‌కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో డీసీకి బౌన్స్ బ్యాక్ అవ్వగలమనే హోప్ వస్తే, ఎల్ఎస్జీ ఈ సీజన్‌లో తమ రెండో ఓటమిని చవిచూసింది. నెక్స్ట్ మ్యాచ్ ఏ టీమ్స్ మధ్య తెలుసు కదా! పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఇక గబ్బర్ సేన మరియు సంజు సేన మధ్య జరిగే మ్యాచ్ అనాలిసిస్‌తో మళ్ళీ కలుద్దాం. మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.